తప్పు ఎవరు చేసినా తప్పే. మహిళల విషయంలో ఎవరు తప్పు చేసినా సరే తప్పని అనాలి. నేను చాలాసార్లు ప్రస్తావించాను. భువనేశ్వర్ గారి విషయంలో అంబటి రాంబాబుదో లేకపోతే కనుక ద్వారంపూడితో మాట్లాడినప్పుడు ఫస్ట్ తప్పు పట్టింది నేను, ఆ వివరాలు చెప్పింది కూడా నేనే. అది చంద్రబాబు గారు కంటతడి పెట్టారు, కానీ ఎక్కడుందో అసలు సాక్ష్యం చూపెట్టండి అంటూ వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడిన దానికి అసలు నిజం ఇది, అసలు విషయం అది, ఆ వంశీ వల్లభనేని వంశీ మాట్లాడారు ఇదంతా అన్నటువంటి పాయింట్ రైజ్ చేసింది నేనే. సరే, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, కానీ నిజం మాట్లాడడానికి నిష్ఠూరమైన ధైర్యం కావాలి. అయితే ఆ తర్వాతను చూస్తే మహిళలని వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వైసీపీ వాళ్ళు తమ వాళ్ళని అన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం జనసేన వాళ్ళు ఎదుటి మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ కదా. ఇప్పుడు సినిమా యాక్టర్లు బోల్డ్ అంతమంది పవన్ కళ్యాణ్కి మద్దతుగా మాట్లాడుతున్నారు. యాంకర్ అనసూయ నుంచి అనేక మంది వచ్చారు, పనిచేసి కూడా పోయారు. వాళ్ళని ఎవరు ట్రోల్ చేయట్లేదే, వాళ్ళని ఎవరు దుర్భాషలాడట్లేదే, వాళ్ళని గురించి ఇట్లాగా అమ్ముడు పోయారనో లేకపోతే పడుకుంటున్నారనో అంటలేదే. బట్ శ్యామల ఏదో ఒక్క ఇంటర్వ్యూలో మాట్లాడిందట, దాని గురించి ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తూ అంతకి పడుకుంటుంది ఇంతకి పడుకుంటుంది. ఈ మాట్లాడేటటువంటి వాళ్ళు మనం సభ్య సమాజంలో మన ఇళ్లలో వాళ్ళని ఇట్లా అంటే అంగీకరించగలమా? నాకేం అర్థం కావట్లేదు. అంటే మనం అసలు చివరికి మనం మనుషుల్లా ప్రవర్తిస్తున్నామా? రౌడీజాన్ని సమర్థిస్తాం, ఫ్యాక్షనిజాన్ని సమర్థిస్తాం, ఆడవాళ్ళని అన్యాయంగా మాట్లాడేదాన్ని సమర్థిస్తాం, మళ్ళీ నీతి కావాలని మాట్లాడతాం, ఎదుటోడు అన్యాయం అని చెప్పి మాట్లాడతాం. చివరికి ఆడవాళ్ళని అంత అసభ్యంగా చిత్రీకరించడం అన్నటువంటిది ఆ శ్యామలని అయితే ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే అంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సరే, ఇది చేసేటటువంటి వాడు మానసిక వ్యభిచారి, లేకపోతే మానసికంగా కంట్రోల్ అదుపు లేనటువంటి వాడు సైకో, నిజమైన సైకోలు. ఆ సైకోలు మారతారని ఆశించద్దు, కానీ మిగతా వాళ్ళన్నా ఇట్లాంటి వ్యవహారాల పట్ల కాస్త బాధ్యతగా ఉంటే బెటర్.